హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పౌని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ జెల్. ఓకే, ఫ్లాక్ సీడ్స్ జెల్ అనేది హెయిర్కి యూస్ చేస్తాము. అంటే హెయిర్ ఒక్కటే కాదు, స్కిన్కి కూడా యూస్ చేస్తాము. ఫ్లాక్ సీడ్స్ జెల్ అనేది అంటే తెలుగులో అవిసె గింజలు. అవిసె గింజల్ని మనం ఉడికిచ్చి ఆ జెల్ని తీసుకుంటాం అన్నమాట. దాన్ని మనము హెయిర్ అండ్ స్కిన్కి అప్లై చేస్తాము. ఓకే, ఫస్ట్ ఇలా ఇలా వస్తుంది మనకు బాటిల్ అనేది. ఆల్ప్స్ గుడ్నెస్ది మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్లాక్ సీడ్స్ జెల్ ఇది హెయిర్ అండ్ స్కిన్కి యూజ్ అవుతుంది. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 299. మనకు పర్పుల్ యాప్లో ఆఫర్ ఉన్నప్పుడు 200కే వస్తుంది ఫ్లాక్ సీడ్స్ జెల్ అనేది. ఇదైతే నేను ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి తీసుకున్నాను. ఇంకొకటి చెప్పాలండి, నేను ఏ బ్రాండ్ని అంటే ఏ కంపెనీని నేను ప్రమోట్ చెయ్యట్లేదు. ఓకే, కొంతమంది ప్రమోట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. నేను ఏ కంపెనీని నేను ప్రమోట్ చేయట్లేదు. నేను ఓన్గా పర్చేస్ చేసి నా మీద అంటే నా హెయిర్ మీద నేను యూజ్ చేసి వచ్చిన రిజల్ట్స్ని రివ్యూలాగా మీతో నేను షేర్ చేస్తున్నాను అంతే. మీకు నచ్చితే మీరు తీసుకోండి. ఓకే, ఏది అప్లై చేస్తున్నా మీరు మాత్రం ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, ప్యాచ్ టెస్ట్ చేశాకే మీరు ఆ ప్రోడక్ట్ని యూస్ చేయండి. నెక్స్ట్ మనము టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్. ఓకేనా, దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను. ఇలా వేసామా, ఇలా ఇలా ఉంది కదా, చూడండి ఇలా ఉంటుంది. అంటే జెల్ కదా, ఇలా ఉంటుంది. లుక్ లైక్ అలోవెరా జెల్ లాగా ఉంటుంది. అలోవెరా జెల్ లాగా ఉంటుంది ఇది చూడ్డానికి. ఓకే, ఇది వచ్చేసి నేను ఒక 3 టైమ్స్ యూజ్ చేశానండి. యూజ్ చేశాకే మీతో నేను రివ్యూ షేర్ చేస్తున్నాను. నాకు యూజ్ చేశాక బెస్ట్ రిజల్ట్స్ అనిపించింది. చూసారుగా ఎంత యూజ్ చేశాను, చూడండి ఇక్కడికి యూజ్ చేశాను. ఓకే, నాకు ఇంత కొంచెము 3 టైమ్స్కి వచ్చింది. ఇది వచ్చేసి 4th టైం. నాకు ఫస్ట్ వాష్లోని అంటే ఫస్ట్ హెయిర్ వాష్లోని నాకు చాలా స్మూత్ అయింది. నెక్స్ట్ నాకు ఇంకా డాండ్రఫ్ కూడా ఉండేది. డాండ్రఫ్ కూడా ఒక 80% వరకు నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ నా హెయిర్ అనేది చాలా ఫ్రీజీగా డ్రైగా ఉండేది. చూసారుగా ఇప్పుడు మీరే, చాలా స్మూత్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక్కటే కాదు, నేను లాస్ట్ టైం వీడియోలో హెయిర్ స్పా కూడా చేశాను. నిజంగా చెప్తున్నాను, హెయిర్ స్పా అనేది 100 to 100% అది రియల్. ఓకేనా, మీరు ఒక్కసారి ట్రై చేశారు అని అంటే మీరే నాకు కామెంట్ చేస్తారు, మీరు మాకు దీన్ని చూపించినందుకు ఈ రెమెడీని అనేసి. ఓకేనా, కంపల్సరీ అదైతే మీరు హెయిర్ స్పాది వీడియోని చెక్అవుట్ చేసి గర్ల్స్ మీకే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ దీని విషయానికి వస్తే ఫ్లాక్ సీడ్స్ జెల్ విషయానికి వస్తే దీన్ని మనము అవుట్ సైడ్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఓపిక ఉంది, మీరు ఇంట్లోనే చేసుకోగలరు అని అంటే మాత్రము బయట మనకు అవిసె గింజలు అని అంటే చిక్కుతాయి. ఏ షాపులలోనే అంటే ఆయుర్వేదిక్ దాంట్లో బాగా చిక్కుతాయండి అవిసె గింజలు. ఒక 50 గ్రామ్స్ మీరు తెచ్చారు అని అంటే చూడండి, ఇంత గ్లాస్ తోటి 2 స్పూన్స్ వాటర్కి 2 స్పూన్స్ అవిసె గింజలు వేసి మీరు మీడియం టు లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ మీరు బాయిల్ చేయాలి. ఓకేనా, నేను ఆల్రెడీ అది కూడా చేశాను, కాకపోతే క్లిప్ అనేది నాకు డిలీట్ అయిపోయింది. అది అంటే కొంచెం టైం టేకింగ్. మీకు ఇంట్లోనే మీ చేతులతో మీరు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం అది యూజ్ చేయండి. ఓకే, అది కూడా చాలా బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, 10 మినిట్స్ బాయిల్ అయ్యాక దాన్ని మనము ఒక పల్చటి క్లాత్ తీసుకొని దాన్ని మనము వడగట్టాలి. వడగడితే సేమ్ ఇది ఎలా మీకు వచ్చిందో జెల్, సేమ్ అలానే జెల్ వస్తుంది. ఓకేనా, ఆ జెల్ని మీరు అప్లై చేసాక ఒక 2 అవర్స్ లేదు అంటే 1 అవర్ ఉన్నాక మీరు హెయిర్ వాష్ చేసేయచ్చు. అదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే నేను ఇది సేమ్ మనము ఇంట్లో ఎలా చేసామో అలానే ఉంటుంది ఈ జెల్ కూడా. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 299. మనకు ఆఫర్లో 200కే వచ్చేసింది ఫ్రెండ్స్ నాకైతే. ఓకే, నెక్స్ట్ దీన్ని నేను పర్పుల్ యాప్లో పర్చేస్ చేశాను. మీరు అనదర్ యాప్స్లో పర్చేజ్ చేయాలి అని అంటే మాత్రం పర్చేజ్ చేయొద్దు. మీరు పర్పుల్ యాప్లో చాలా రియల్గా అంటే మనకు ఈ ఆల్ప్స్ గుడ్నెస్వి అనేది
హోమ్ రెమెడీ లాగే ఉంటాయి. చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్‌ని వీళ్ళు యూజ్ చేస్తారు. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి అనంటే విటమిన్ ఈ ఉంటుంది. అంటే మనము అనదర్‌గా విటమిన్ ఈని దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. విటమిన్ ఈ ఉంటుంది. ప్రోటీన్స్ ఉంటాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీస్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు కలిపి ఒక బాటిల్‌లోనే చిక్కుతుంది. ఓకేనా. ఈ జెల్‌లోనే ఉంటుంది. కానీ మీరు నిజంగా నమ్మలేరు, చాలా హెల్తీ ఫ్రెండ్స్. మన హెయిర్‌కి, హెయిర్ గ్రోతింగ్‌కి కూడా బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే. ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ వింటర్‌లో సైనస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అయితే అప్లై చేశాక మీరు 1 ఆర్ 2 అవర్స్ మాత్రం అస్సలు ఉండొద్దు. 30 మినిట్స్ లోపు మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి. కానీ అప్లై చేయొచ్చు, ఎక్కువ సేపు ఉంచొద్దు. ఓకే. నెక్స్ట్ దీని అప్లికేషన్ ఎలా చేయాలి? అది చూసేద్దాం మనము. అప్లికేషన్ ఎలా చేయాలి అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చాలా సార్లు చెప్పాను. మనము హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా, హెయిర్ ప్యాక్స్ వేస్తున్నా, ఏమి హెయిర్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా ఫస్ట్ మీరు చేయాల్సింది హెయిర్ కూంబింగ్. ఓకే. హెయిర్ కూంబింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మనం మొత్తము హెయిర్ కూంబ్ చేసేద్దాము. దీని బెనిఫిట్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను వీడియోలోనే. ఫస్ట్ దీని అప్లికేషన్ ఎలా అనేది చూద్దాము. చూడండి, ఇలా హెయిర్ కూంబ్ చేశాక చూడండి ఇలా పార్టీషన్ తీసుకోవాలి. మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారా నా వీడియోస్ని? ఫస్ట్ ఏదైనా మనం హెయిర్ కూంబ్ చేయాలి, పార్టీషన్ తీయాలి, నీట్‌గా స్కాల్ఫ్ నుంచి ఇలా డౌన్‌కి రావాలి. ఓకేనా. మీరు స్కాల్ఫ్‌ని రిమూవ్ చేయొద్దు. అంటే మీరు స్కాల్ఫ్‌కి అప్లై చేయకుండా ఉండొద్దు. ఇలా ఎండ్స్‌కి అప్లై చేయకుండా ఉండొద్దు. ప్రతి హెయిర్‌కి మనం ఏ ప్యాక్ అప్లై చేస్తున్నా ప్రతి హెయిర్‌కి అది అప్లై కావాల్సిందే. అప్పుడే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీని అప్లికేషన్ చూద్దాము. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్‌ని ఆల్మోస్ట్ అంటే మన హెయిర్‌కి ఎంత సరిపోతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. నేనైతే 4 ఆర్ 5 స్పూన్స్ తీసుకున్నాను. దీంట్లో ఆయిల్‌ని తీసుకుంటున్నాను ఒక 1 స్పూను. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే అది మీరు దీంట్లో మిక్స్ చేయొచ్చు. నేనైతే ఆల్మండ్ డ్రాప్స్ యూజ్ చేస్తాను డైలీ. ఇలా మిక్స్ చేసిన దాన్ని మనం అప్లై చేయాలి. చూడండి, ఆల్రెడీ మనము చేసి పెట్టేసాం కదా. అయితే దీన్ని మనము అప్లై చేసేద్దాము. ఓకే. ఇలా ఉంది. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని చూడండి, ఇలా స్టార్టింగ్ నుంచి లోపలికి చేయి పెట్టేసి ఇలా రబ్ చేయండి. ఇలా రబ్ చేయండి. ఓకే. ఇలా దీనికి మీరు పార్టీషన్ తీయొద్దు. డైరెక్ట్ మీ హ్యాండే పెట్టేసేయండి. ఎందుకు అంటే ఇది జెల్ టైప్ ఉంటుంది కదా, ఎక్కువ ఇలా జారిపోతుంది. ఇలా జారిపోతుంది. లేదు అంటే మన ఫేస్ పైన పడినా ఓకే, మన మీదంతా పడుతుంది. ఓకే. చూడండి, ఈ ప్లేస్‌లో ఈ జెల్ అంతా అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్లేస్‌లో అప్లై చేద్దాము. చూడండి, అప్లై కాలేదు. మనం ఈ జెల్ అప్లై చేసేప్పుడు మన హెయిర్ అనేది ఏ ఆయిల్ పెట్టకుండా ఉండాలి. అంటే హెడ్ బాత్ చేసింటే ఓకే. ఓకే. ఇప్పుడు నేను జెల్‌లో ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేశాను గదా. అంటే 1 స్పూను నేను మిక్స్ చేశాను. అలా ఆయిల్ ఏదైనా మీరు యూజ్ చేసే ఏదైనా ఆయిల్ మిక్స్ చేసినప్పుడు మైల్డ్ షాంపూతో మీరు హెడ్ బాత్ చేయాలి. ఒకవేళ మీరు ఆయిల్ ఏది నేను యూజ్ చేయను, ఓన్లీ ఆ జెల్లే అప్లై చేస్తాను అంటే షాంపూ కూడా అవసరం లేదు. మీరు నార్మల్‌గా ఏ వాటర్‌తో మీరు బాత్ చేస్తారో ఆ వాటర్ తోటి మీరు హెడ్ బాత్ చేసేయొచ్చు. ఓకే. దీంట్లో ఈ జెల్‌లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే డాండ్రఫ్‌ని తగ్గిస్తుంది. ఇంకా హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ అనేది చాలా షైన్ అవుతుంది. మీరు ఆఫ్టర్ వాష్ చూస్తారు కదా. హెయిర్ అనేది డ్రైగా, ఫ్రీజీగా ఉన్న హెయిర్ అలాంటి వాళ్ళకైతే చాలా స్మూత్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది ఓకే. దీన్ని ఎన్ని రోజులకు ఒకసారి మనము అప్లై చేయాలి అనంటే హెయిర్ మాకు బాగా గ్రో కావాలి. ఓకే. నెక్స్ట్ డాండ్రఫ్ తగ్గాలి ఈ వింటర్‌లో, హెయిర్ స్మూత్‌గా కావాలి అన్న వాళ్ళు వీక్లీ వన్స్ ఏం పర్లేదు. వీక్లీ వన్స్ హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే. ఇలా వీక్లీ వన్స్ మీరు యూజ్ చేస్తున్నారు అనంటే హెయిర్ గ్రోతింగ్ అనేది మీరే మీ కళ్ళతోటి మీరే చూస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది మన ఫ్రెండ్స్ అందరికీ. ఒకవేళ మీరు
ఇప్పుడు తీసుకొని యూజ్ చేస్తాము. మాకది లింక్ పెట్టండి అనంటే డిస్క్రిప్షన్‌లో మీరు నాకు కామెంట్ చేశారు అనంటే డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు వీడియోను అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇవన్నీ హెల్ప్ అయ్యే వీడియోసే కంపల్సరీ లేడీస్ అందరికీ. ఓకే. ఒకవేళ జెంట్స్ ఎవరైనా చూస్తున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండే లేడీస్ అందరికీ యూజ్ అయ్యే వీడియోసే. ఇవి అన్నెసెసరీగా ఉండే వీడియోస్ అయితే ఏం కాదు కదా! మాలాంటి చిన్న యూట్యూబర్స్‌ని, కంటెంట్ ఇచ్చే యూట్యూబర్స్‌ని మీరు ఎంకరేజ్ చేశారు అనంటే అది మీకే హెల్ప్ అవుతుంది. ఒకటి కాకుంటే ఒకటైనా మీరు యూజ్ చేశారు అనంటే హెల్ప్ అవుతాయి. కంపల్సరీ హెల్ప్ అవుతాయి. ఇలా మనం కొంచెం కొంచెంగా తీసుకొని అప్లై చేయాలి. మీరు పార్టిషన్ చేయాల్సిన అవసరం లేదు దీనికి. మనము ఒక హ్యాండ్ నుంచి హెయిర్‌ని ఇలా పైకనేసి మనం అప్లై చేస్తున్నామంటే ఈ జెల్ అనేది చాలా ఈజీగా అంటే మనకు ఏవన్నా ప్యాక్స్ మనం అప్లై చేయాలి అనంటే కొంచెం మనకు టైం పడుతుంది గదా! దీనికంత టైం కూడా అవసరం లేదు. చాలా ఈజీగానే మనకు అప్లికేషన్ అనేది అయిపోతుంది. ఓకే. అలా కొంచెం తీసుకొని అంటే మన ఇయర్ పార్టిషన్ వరకు తీసుకొని మీరు పెట్టేసి దాన్ని ఇలా టైట్ చేశారు అనంటే చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ దానికి మీరు అప్లై చేసేకి. ఓకేనా? మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. మీకోసం నేను చాలా మంచి మంచి వీడియోస్‌ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే. ఫ్లాక్సీడ్స్ జెల్ అనేది ఓన్లీ హెయిర్‌కే కాదు స్కిన్‌కి కూడా అని చెప్పాను గదా! దీన్ని మనము వీక్లీ వన్స్ స్కిన్‌కి కూడా యూజ్ చేస్తే డార్క్ సర్కిల్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన స్కిన్ కూడా ఈవెన్ అవుట్ అవుతుంది. చాలా బావుంటుంది స్కిన్‌కి కూడా. ఓకే. ఇప్పుడైతే మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్లై చేయడం అయిపోయింది. ఓకే. నేను టోటల్‌గా ఒక బంచ్ పెట్టకుండా 2 బంచెస్ పెట్టి రోల్ చేసి పెన్ తోటి సెక్యూర్ చేసేసాను క్లిప్. నెక్స్ట్ దీన్ని 2 అవర్స్ ఉంచుకుంటాను నేను. 2 అవర్స్ ఉంచుకుంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే హెయిర్ అనేది స్మూత్ అవుతుంది. ఓకే. ఆఫ్టర్ హెయిర్ వాష్ నేను చూపిస్తాను మీకు ఎలా ఉంది హెయిర్ అనేది రిజల్ట్ మీరే చూద్దురు గానీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే హెడ్ బాత్ అయిపోయింది. మీరే చూడండి రిజల్ట్ ఎలా వచ్చింది అనేది. ఓకే. చూడండి. ఓకే. చూసారు గదా! చూడండి ఎంత సిల్కీ అయిందో. చూడండి. ఓకే ఫ్రెండ్స్, హెయిర్ అయితే టోటల్‌గా డ్రై అయిపోయింది. నేను ఎటువంటి హెయిర్ డ్రైయర్స్ కానీ, సీరమ్ కానీ నేను ఏది యూజ్ చేయలేదు. నార్మల్‌గా ఇది డ్రై అయిపోయింది. ఎండకు డ్రై అయిపోయిన హెయిర్. ఓకే. చూడండి మీకు ఆ షైనింగ్ అనేది కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా షైన్ అయింది. ఫ్రీజీగా ఉన్నా, చాలా డ్రైగా ఉన్నా, చాలా సిల్కీగా, సాఫ్ట్‌గా చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జెల్ అనేది చూడండి. హెయిర్ అంతా. ఓకే. బ్యాక్ కూడా చూపిస్తాను. చూడండి. ఓకే. ఇది నాకు 4th వాష్‌కే ఇంత సిల్కీగా అయింది. కానీ మీరు యూజ్ చేశారు అనంటే ఫస్ట్ వాష్ నుంచి రిజల్ట్ ఏంటి అనేది చూస్తారు. కంపల్సరీగా యూజ్ చేయాల్సిన ఐటెమ్ అండి ఇదైతే లేడీస్. మీకు డ్రైగా, ఫ్రీజీగా ఉన్నా ఇది యూజ్ చేయండి. హోప్‌ఫుల్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో. వీడియో నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.